మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారు అందించిన ఆణిముత్యాల లాంటి సత్సంగ కథలు మనం ప్రతి గురువారం వింటున్నాము. ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో, ఆ కథలోని సారాంశం ఏమిటో పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకుని 10 మందికి షేర్ చేద్దాం. ఈరోజు ఈ కథ యొక్క శీర్షిక చీమ వేటగాడు. ఈ చీమ వేటగాడు అనేది ఒక కథ, మనకందరికీ తెలిసిన కథే, చిన్నప్పటి నుంచి మనం విన్న కథే. కానీ దీంట్లో ఉండే సారాంశం ఏంటో అది మాత్రమే మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొకప్పుడు ఒక చెట్టు ఆకు మీద ఒక చీమ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు కుండపోత వర్షం వలన ఆ ఆకు రాలిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంది. ఆ చీమ భగవంతునితో ఈ విధంగా ప్రార్థించింది: భగవంతుడా, ఏదో ఒక రూపంలో సహాయం చేసి నన్ను కాపాడు, వారి మేలును నేను మరువను అన్నది. ఆ ఆకు సముద్ర తీరంలోనికి కలిసే కొద్ది క్షణాల ముందు ఒక గద్ద ఏదో పురుగు ఉంది తిందామనుకుని ఆ ఆకును నోటికి కరుచుకుని వెళ్ళి మరొక చోట చెట్టు మీద వదిలివేసింది. వెంటనే చీమ అక్కడి నుండి తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకుంది. కొద్ది రోజులకు ఒక వేటగాడు ఒక పక్షికి బాణం గురిపెట్టి ఉన్నాడు. అది గమనించిన చీమ తనను కాపాడిన పక్షి జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ మనిషిని కుడుతుంది. గురిపెట్టిన బాణం గురి తప్పుతుంది. పక్షి ఎగిరిపోయింది. చీమ పారిపోయింది. ఆ విధంగా చీమ తనకు మేలు చేసిన పక్షి జాతికి ప్రత్యుపకారం చేసింది. మనం కూడా ప్రక్కవారి మేలును మరవకూడదని దీని భావం. బాబాగారు కూడా తమ ఆచరణలో ఇదే చూపారు. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా దీంట్లో ఉండే ఈ నగ్న సత్యాన్ని గ్రహించి వీలైనంత వరకు మనం పక్కన మేలు చేసే వాళ్ళకి తిరిగి మేలు చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.